మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా. హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా చాహద్ బాజ్పాయ్ బాధ్యతలు స్వీకరించారు. మెదక్ కలెక్టర్గా ప్రతిమా సింగ్ బాధ్యతలు తీసుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన రాహుల్ రాజ్ స్పెషల్ కమిషనర్ కోఆపరేటివ్ సహకార రిజిస్ట్రేషన్ శాఖకు బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టర్ను బదిలీ చేయడాన్ని హర్షిస్తూ మహబూబాబాద్లోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో గిరిజన, బీసీ సంఘాల శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా పురోగతిని మరో 10 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని ఆరోపించారు. సీఎంఓ అధికారి అని పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని వేములవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ కు చెందిన రాయబండి సూర్యప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. గతంలో దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తున్న 2 యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాన్, మహమ్మద్ ఓవజ్ గా గుర్తించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో ఆగి ఉన్న స్కూల్ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన కొల్లూరి మధుగా పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో రేబిస్ వ్యాధి లక్షణాలతో ఓ గేదె మృతి చెందింది. దీంతో గేదె పాలు తాగిన గ్రామస్తులు ఆందోళనకు గురై ఆసుపత్రికి పరుగులు తీశారు. రేబిస్ వ్యాధి సోకిన గేదె పాలు తాగితే వ్యాధి రాదని వైద్యులు భరోసా ఇచ్చారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం భీమారం గ్రామంలోని సీఆర్పీఎఫ్ D.81 బేస్ క్యాంప్ వద్ద సెకండ్ ఇన్ కమాండెంట్ హిమాంశు ప్రసాద్ విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేశారు. వైద్య శిబిరం నిర్వహించి మందులు అందజేశారు. అభివృద్ది నిరోధకులైన మావోయిస్టులను దరిచేరనీయొద్దని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి 3 లక్షల విలువ గల 15 కూలర్లను భక్తులు కానుకగా సమర్పించారు. అమెరికాలో నివాసముండే ఆజరాపు శేషగిరిరావు, సరోజిని దంపతులు ఈ కూలర్లను ఆలయ ఈవో దామోదర్రావుకు అందజేశారు.